ఇది వీడియోని స్టెబిలైజేషన్ చేసేదానికి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయిపోతుంది. దాని తర్వాత మీ వీడియో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు అది కదులుతుంది లేకపోతే షేకీ వీడియోగా కనిపిస్తుందంటే అది స్టెబిలైజేషన్ ఆన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత అది నార్మల్ వీడియోలా కనిపిస్తుంది అనమాట. దాంట్లో షేకీనెస్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా స్టెబిలైజేషన్ అయితే మనం యూస్ చేసుకుంటాము. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. సో ముందుగా అయితే వీడియో ఎడిటింగ్లో ఉండే వాటి గురించి మనం తెలుసుకున్నాం. దాని తర్వాత అన్ని ఆప్షన్స్ని నేను చెప్తాను. ఇంకా ఇక్కడైతే ఇది మనం తెలుసుకున్నాము ఎలా చేస్తాం స్టెబిలైజేషన్ అనేసి. దీని తర్వాత ఇక్కడ మనకి చూడండి స్టాక్ మీడియా అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ స్టాక్ మీడియాలో ఏమిటంటే మనకి సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ మీద వీడియో చేస్తున్నాం అనుకోండి. అలాంటప్పుడు మనకి స్టాక్ ఫుటేజెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు కరాఓకేకి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ట్యుటోరియల్. అలాంటప్పుడు నాకు కరాఓకేకి సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ వీడియోస్ కావాలంటే ఇక్కడ నుంచి నేను సెర్చ్ చేయొచ్చు అనమాట. కరాఓకే అని సెర్చ్ చేశానంటే నాకు కరాఓకేకి సంబంధించిన వీడియోస్ కానీ లేదా వేరే ఫొటోస్ ఏమైనా ఉన్నా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో కరాఓకేకి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవి. దీంట్లో నుంచి మీకు ఏమైనా కావాలంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి తీసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాం అనమాట, డ్రాప్ చేసుకుంటాం. సో ఇది చూడండి డౌన్లోడ్ అవుతూ ఉంది. సో ఇది డౌన్లోడ్ అయింది. ఓకే అది కూడా డౌన్లోడ్ అవుతూ ఉంది. చేసుకుని ఈ విధంగా వేసుకుంటాం. చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వస్తుంది. సో ఇలా స్టాక్ ఫుటేజెస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ చేసేసి ఉంటారు. అలాంటప్పుడు అవన్నీ ఇక్కడ డౌన్లోడ్స్లో మనకు కనిపిస్తాయి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. స్టాక్ మీడియాలోకి వెళ్తే మైన్ అనే ఆప్షన్లో డౌన్లోడ్స్లో అవన్నీ ఉంటాయన్నమాట. 83 స్టాక్ ఫుటేజెస్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. సో మీరు కూడా చేసుకుంటే మీకు కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనకి స్టాక్ ఫుటేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇంకా ఏఐ ఇమేజ్ అనేస్తుంది. సో ఏఐకి సంబంధించిన ఇమేజెస్ ఇవేమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్లోకి వెళ్ళేసి మనము పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా జనరల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి, ఏమో చెప్పాలన్నమాట. నాకు ఇలాంటి ఫోటో కావాలి అని చెప్తే ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఏఐ ద్వారా. ఇక్కడే ఏమని పెట్టున్నా, ఐ వాంట్ ఏ పిక్ ఆఫ్ ఏ మొబైల్ ఇన్ హ్యాండ్ అని పెట్టున్నాను. సో జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని వచ్చేసి ఏఐ వచ్చేసి ఫ్రీగా జనరేట్ అవుతాయి, కొన్ని వచ్చేసి క్రెడిట్స్ అడుగుతాయి అన్నమాట. సో ఆ క్రెడిట్స్ మనం ఫుల్ వర్షన్ ఫిల్మోరా వాడుతూ ఉన్నా సరే ఆ క్రెడిట్స్ని తనిగా కొనుక్కోవాలన్నమాట మనం ఫిల్మోరా వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఏఐని ఇక్కడ ఈ ఇమేజ్ని జనరేట్ చేయాలంటే నేను లాగిన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు లాగిన్ అవసరం లేదు, నాకు ఏఐ